ఇట్స్ వెల్కమ్ టు మన బేబీ తెలుగు. ఈ రోజు వచ్చిన ప్రోమో 3 లో మాత్రం నాకైతే దమ్ము శ్రీజ్ అయితే ఇరిటేట్ చేస్తుంది. ప్రియా అయితే ఓవర్ చేస్తుంది. భరణి గారు అన్నారు ఒక్క గుట్టు విషయంలో అందరూ నన్ను నామినేట్ చేస్తున్నారంటే ఆ గుట్టు విషయం తప్ప కాదా? మాస్క్ మ్యాన్ నామినేట్ చేయడం ఎలాంటి తప్పు లేదు, పవన్ కళ్యాణ్ నామినేట్ చేయడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. ప్రోమో చూస్తూ మాట్లాడుకున్నాం, ఓకేనా? టీం అందరూ కలిసి ఒక ఎగ్గు గురించి ఒక పర్సన్ ని నామినేట్ చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒక పర్సన్, ఇక్కడ థెఫ్ట్ గురించి మ్యాటర్ కాదు, నడుచుకునే విధానం మ్యాటర్ అని మీరు అది మాత్రం ఎక్సలెంట్ గా చెప్పాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ గుట్టు గురించి కాదు, మీరు చెప్పకపోవడం వల్ల ఆ రోజు ఎన్ని తగువులేనివి. మీకు మాస్క్ మ్యాన్ తగువైంది, తనుజ గారికి మాస్క్ మ్యాన్ తగువైంది, ఇలా ప్రతి ఒక్కరికి తగువైంది. అది మాత్రం మీరు చెప్పుంటే తగువ అయ్యేది కాదు కదా, గొడవలు జరిగేవి కాదు కదా. అది పవన్ కళ్యాణ్ నీట్ గా చెప్పాడు. ఇక్కడ ఇమాన్యుల్ ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతుంటే మాస్క్ మ్యాన్ గారు ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడద్దు అంటే మరి మీరు ఎలా చేసి మాట్లాడారు అంటున్నాడు. నాకైతే ఎక్కడ మాస్క్ మ్యాన్ ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడారు? వీళ్ళిద్దరు సో మచ్ ఫైర్ అవుతున్నారు ఇద్దరు. పవన్ కళ్యాణ్ సార్ మీరు నాకు కనపడట్లేదు అంటారు. నిజమే, ఆ మాస్క్ మ్యాన్ అయితే నాకు కనపడట్లేదు. అక్కిపరీక్షలో ఉన్న మాస్క్ మ్యాన్ ఇక్కడ కనపడట్లేదు, చేంజ్ అవ్వాల్సిందే, మీరు ఇది కాదు అన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పటి నుంచి కనపడతా అన్నాడు. మోరం మాస్ అంతే. తనూజ గారు ఆశాశైలి గారితో మీ ఇద్దరి గొడవలో నన్నెందుకు లాగుతున్నారు అంటే మరి ఇమాన్యుల్ వాళ్ళ గొడవలో కూడా మీరెందుకు వచ్చి తోరుతున్నారు? మీరు థర్డ్ పర్సనే కదా, మీరు వచ్చి మాట్లాడినప్పుడు తప్పులేదు. తనూజ గారు మాస్క్ మ్యాన్ గుడ్డు వల్ల మీరెంత గుడ్డుపోయే నాకు అర్థమైంది అన్నాడు. నిజమే, ఆ గుడ్డు విషయం చెప్తే తగులు అయ్యే కాదు కదా, కపట నాటక సూత్రది. వీకెండ్ ఎపిసోడ్ లో మాస్క్ క్లీన్ అయిపోయింది అన్నారు. ముందు మీరు మాస్క్ తీయాలి భరణి గారు, నేను చెప్తున్నా కదా. మాస్క్ మ్యాన్ కాదు, ఫస్ట్ మాస్క్ మీరు తీయాలి. డ్రామా వర్కౌట్ అవ్వట్లేదని అంటున్నాడు. బా వీళ్ళిద్దరు తెగ పుట్టేసుకునేటట్టున్నారు ఇద్దరు. బా దమ్ము శ్రీజ అయితే ఇరిటేషన్. రెస్పెక్ట్ ఇవ్వడం రాదంట అసలు. ఏమికి వచ్చా రెస్పెక్ట్ ఇవ్వడం? ప్రియా ప్రతి విషయం వచ్చి మధ్యలో దూరిపోద్ది. సంజనాకి ప్రియాకి తగ్గుతుంటే ఏమొచ్చి మాట్లాడేది శ్రీజ అదొక్కటి తగ్గించుకోకపోతే మాత్రం శ్రీజ మాత్రం ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయా చెప్తున్నా కదా. మాస్క్ మ్యాన్ కాదు, శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది ఫస్ట్. బా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, దమ్ముంటే అడగండి అన్నారు. ఇదిగో ఇక్కడ మళ్ళీ తనూజ మధ్యలో వచ్చి దూరం మాట్లాడుతున్నారు. తనూజ ప్రతి విషయంలో మాస్క్ మ్యాన్ విషయంలో మధ్యలో వచ్చి దూరం మాట్లాడతారు, మళ్ళీ మాట్లాడలేదు అంటారు. అదే చెప్తారు మాస్క్ మ్యాన్, మీరు దమ్ముంటే వచ్చి మధ్యలోకి మాట్లాడాలి. దీన్ని కూడా నెగిటివ్ చేస్తారు, ఒక ఆడపిల్లని దమ్ముంటే ఎలా అంటామని. మరి వాళ్ళిద్దరు గొడవలో ఏమైనా వస్తుంది? రీతు నాకు నచ్చలేదు, ఈ పాటలు వెళ్ళి చప్పట్లు కొట్టుకోండి అంటారు. అందరూ కలిసి మాస్క్ మ్యాన్ మీద పడుతున్నారబ్బా, మీలాంటి వాళ్ళు మాకు ఇంట్లో వద్దు అంటే శ్రీజ